హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చేపల పులుసు చేస్తున్నాను. చేపలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న చిన్నగా నేనే కట్ చేసినానండి. చేపల పులుసు చూద్దాం రండి. కొబ్బరి ఏం చేసి మిక్సీ పెట్టి పెట్టుకున్నాను. టమాటా, ఉల్లిగడ్డ ఏం చేసి అది కూడా వేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అది కూడా ఒక టమాటా మిక్సీ కాలేదు, తీసి పక్కన పడేస్తాను. నూనె వేసుకొని మనం హోల్ గరం మసాలా అన్నీ వేసేసుకోవాలి. నూనెలో ఆనియన్స్ వేసేసుకోవాలి, కలుపుకోవాలండి బాగా. అంటే అందరికి వచ్చేదే చేపల పులుసు, మనం కూడా చేసి చూపించాలి కదా అని చూపిస్తున్నాను అంతే. పుదీనా వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇది మా ఆయన నూరిందండి, ఆయన హల్దీ వేసి నూరుతాడు. నేనైతే పసుపు వేయను అల్లం వెల్లిగడ్డ పేస్ట్లో. కారం బాగా వేయాలండి పసుపు దీంట్లో పులుసులో. పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు తర్వాత వేస్తానండి. నూనెలోనే బాగా వేయించేసుకొని ఆ మసాలా వేసేసుకోవాలి. పేస్ట్ ఏదైతే పట్టి పెట్టుకున్నామో అది బాగా కలుపుకొని నూనె పైకి వెళ్ళేదాకా కలుపుతూనే ఉండాలి, పచ్చివాసన పోయే వరకు. బాగా కలిపేసుకొని చింతపండు పులుసు ఉంటుంది కదండి, అది వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు. బాగా మసిలిందండి. ఇప్పుడు చేపల్లో ముక్కలు వేసేసుకుందాము. అన్నీ వేసేసుకున్నా. ఇంకా గంటతో కలిపోద్ది. ఇంకా అట్లా కలుపుకొని అయిపోయింది. చేపల పులుసు అయితే రెడీ. కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోవడం. చేపల పులుసు రెడీ. ఫ్రైకి పెట్టుకున్నాను కొన్ని చిన్న. ఇది కూడా వేపేసుకుందాము. పెంక మీద నూనె వేసుకొని ఎంచుకుంటున్నాను. 4 చేపలు అయితే ఎంచుకున్నానండి నేను. ఫస్ట్ 2 ఎంచుకొని పక్కన పెట్టి మళ్ళీ 2 ఎంచుకున్నాను. చూడండి ఎంత బాగుంది. చేపల ఫ్రై రెడీ.